రైట్ గా నేరస్తులకు వణుకు పుట్టించేలా కని విని ఎరగని రీతిలో పోలీసులు యాక్షన్లోకి దిగారు. అన్ని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 764 మందితో కవాతు నిర్వహించారు పోలీసులు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మిల్స్ కాలనీ పిఎస్ నుండి కిలా వరంగల్ వరకు కూడా తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా రౌడీ షీటర్లను నడిపించారు. ముందు పోలీసులు, వెనక జీపులు, మధ్యలో రౌడీ షీటర్ల కవాతును కొనసాగించారు. ఇక సిపి ఆదేశాల మేరకు ఈ చర్యల్ని తీసుకున్నారు పోలీసులు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే కనుక పీడీ యాక్ట్ పెడతామంటూ కూడా హెచ్చరించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, సాయి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఫోకస్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మామునూరు, మిల్స్ కాలనీ, నర్సంపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లను పిలిపించి వారికి అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మిల్స్ కాలనీ పిఎస్లో 34 మంది రౌడీ షీటర్లను నడి రోడ్డుపై మండు టెండల్లో తహసీల్దార్ ఆఫీస్ వరకు నడుచుకుంటూ తీసుకువెళ్లడం ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. కని విని ఎరగని రీతిలో పోలీసులు రౌడీ షీటర్లపై ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రౌడీ షీటర్లు ఇక నుంచి ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయినా, ఏదైనా ఘర్షణకు సంబంధించి ఇన్వాల్వ్ అయినా కూడా తాట తీస్తాం, ఊరుకునేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ రౌడీ షీటర్లకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా అన్ని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఒక అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. ఇటు మిల్స్ కాలనీ పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీస్ వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రౌడీ షీటర్లు ఇక నుంచి ఒక ప్రజాస్వామ్యంలో ఒక గౌరవబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి, ఎటువంటి జూదం కావచ్చు, అక్రమ వసూలు కావచ్చు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పనులకు పూనుకోవద్దు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటే తప్పకుండా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం, ఎవరిని కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికైనా రౌడీ షీటర్ల ప్రవర్తన మార్చుకొని రౌడీ షీటర్ల తీరు మార్చాలంటూ కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఒక కౌన్సిలింగ్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మొత్తం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 764 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నర్సంపేట పిఎస్ పరిధిలో, నర్సంపేట డివిజన్ పరిధిలో 126 మంది రౌడీ షీటర్లకు ఏసీపీ సంబంధించినటువంటి రవీందర్ రెడ్డి కావచ్చు, ఇతర పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి ఇప్పటికైనా వ్యవహార శైలి కావచ్చు, ప్రవర్తన తీరు మార్చుకోవాలి, గొడవలు కావచ్చు, ఏదైనా ఇతర క్రైమ్ సంబంధించినటువంటి నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులందరికీ కూడా తీరు మార్చుకొని సమాజంలో గౌరవబద్ధంగా బతకాలి, కుటుంబంతో జీవించాలి, గొడవల జోలికి వెళ్ళొద్దంటూ కూడా నర్సంపేట డివిజన్లో 126 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో 34 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి నడి రోడ్డుపై మండు టెండర్లో ఈరోజు స్పెషల్ ట్రీట్మెంట్గా భావిస్తూ వారిని నడకన నడిపిస్తూ వెనక పోలీస్ జీబులు, ఇటు ఎస్ఐలు, సిఐలంతా కూడా వారితో పాటే నడుచుకుంటూ కిలవరంగల్లోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి 34 మంది రౌడీ షీటర్లను తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఈ 34 మంది రౌడీ షీటర్లతో గొడవలు వద్దు, కుటుంబం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ వారితో సంతకాలు సేకరించిన తర్వాత ఇప్పటి నుంచైనా చాలా ప్రవర్తన మార్చుకోవాలి, ఇటు జూదం కావచ్చు, అక్రమ వసూళ్లు, మద్యం తాగి ఇతర గొడవల్లో ఉండద్దు, కుటుంబంతో సజావుగా, కుటుంబంతో హ్యాపీగా జీవించాలి, కుటుంబంతో హ్యాపీగా జీవిస్తే సమాజంలో గౌరవబద్ధంగా జీవించవచ్చు, ఒక ఉపాధిని పొందవచ్చు, ఇప్పటికైనా రౌడీ షీటర్ల తీరు మార్చుకోవాలి, లేదంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్య కాలంలో ఏ క్రైమ్ రేట్ చూసినా కావచ్చు, ఏదైనా గొడవకు సంబంధించి కావచ్చు, నేర సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇందులో ఎక్కువగా రౌడీ షీటర్లే ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు శాంతి భద్రత కలిగించే విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఉండకుండా రౌడీ షీటర్లను పై ఫోకస్ చేసి వారందరి తీరు మార్చేలా, తీరు మార్చి వారికి ఉపాధి కల్పించి వారు పనిచేసేటువంటి విధంగా కూడా వరంగల్ పోలీసులు ఒక కొత్త ప్లాన్కు తెరదీసి ఇలా అవగాహన కార్యక్రమాల్లో కొనసాగినటువంటి పరిస్థితి. నేరస్తులకు వణుకు పుట్టేలా కొత్త స్పెషల్ ట్రీట్మెంట్తో వారు కౌన్సిలింగ్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇటు సిపి ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం కూడా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలా కౌన్సిలింగ్ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా చాలా అందరూ సత్ప్రవర్తన ఉండాలి, ఇటు శాంతి భద్రతలకు భంగం కలగకుండా, ఎవరు కూడా గొడవల్లో ఇన్వాల్వ్ కాకుండా, ఎవరు కూడా హత్యలు, ఇతర కార్యక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటూ వరంగల్ పోలీసులు అయితే రౌడీ షీటర్లను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మిల్స్ కాలనీ పోలీసులు అయితే నడి రోడ్డుపై రౌడీ షీటర్లను నడుచుకుంటూ తహసీల్దార్ ఆఫీస్ వరకు తీసుకెళ్లినటువంటి అంశం అయితే ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కావచ్చు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి నుంచి ప్రతి రెగ్యులర్ గా రౌడీ షీటర్లపై మానిటరింగ్ ఉంటుంది. రౌడీ షీటర్లు ఇంకేమైనా ఇక్కడ ప్లేస్ మార్చిన కావచ్చు, రౌడీ షీటర్లు ఫోన్ నెంబర్ కావచ్చు, చిరునామా మారితే తప్పకుండా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. మీ పరిధిలో కూడా ఏదైనా నేరం కావచ్చు, ఏదైనా క్రైమ్ జరిగితే తప్పకుండా మాకు సమాచారం ఇచ్చి రౌడీ షీటర్ల ప్రవర్తన మార్చుకోవాలి, లేదంటే ఊరుకునేది లేదంటూ వరంగల్ పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. సాయి, రైట్ తిరుపతి.